అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఈ వారం మన గెస్ట్ తెలంగాణ సిఐడి లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్న రిటైర్డ్ చేతికి ఒక కేసు వచ్చిందంటే ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడాల్సిందే. నిర్దోషి శిక్షించబడకూడదు, దోషి తప్పించుకోకూడదు శిక్ష నుంచి అనే ఉద్దేశంతో సీనియర్ గారు ఏం నేర్చుకున్నారండి మీ సీనియర్ దగ్గర? బాధ అప్పుడు జనగమనగానే పీపుల్స్ వారు యాక్టివ్ ఉండదు. నర్మేట పోలీస్ స్టేషన్ అటాక్ కేసు ఉంది కదా, అది మాకు నేనే చేశాను. ఆ కేసు అది ఏంటండి, ఏం జరిగింది అప్పుడు? కళ్యాణం చంద్రమౌళి అని ఒక పీపుల్స్ వారు నక్సలైట్ను ఒక ఎస్ఐ అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ మీద కొన్ని వేల మంది చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి, గతంలో మీరు అన్నట్టు ఒక కక్షిదారుడు వెళ్ళి తన బాధ చెప్పుకుంటే మీరు చెప్తున్నట్లుగా కూర్చోబెట్టి మంచినీళ్ళు టీ ఇచ్చి మాట్లాడి డబ్బులు లేకపోతే డబ్బులు కూడా ఇచ్చి పంపించే తరం చూశారు మరి. కానీ ఇప్పుడు కొంతమంది అడ్వకేట్లు కన్సల్ట్లో ఫీజు పెట్టినారు కదా, అది మరి ఎంతవరకు? ఇప్పుడు కన్సల్టేషన్ ఫీజు అంటే వాడు బాధలో వస్తాడు, సడన్గా బాధలో వచ్చి మన బాధ చెప్పుకుంటాడు. నువ్వు నీకు 500 ఇస్తేనే నీకు సలహా చెప్తా, 1000 రూపాయలు ఇస్తే సలహా చెప్తాడు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ అది ఇల్లందు. ఏముండండి క్రైమ్ నేచర్ అక్కడ? ఇల్లందు పోస్టింగ్ అనగానే మా నాన్నగారు అన్నాడు, అవసరం లేదు, జాబ్ చేయాల్సిన అవసరం లేదు, రిజైన్ చేసి మన పోకు జాయిన్ కాకని చెప్పాడు. ఎందుకంటే భయపడ్డాడు. అంతా మొత్తం నెక్స్ట్ మిస్ ఫీల్డ్. 2 రోజులకు ఒకసారి ఒక ఎన్కౌంటర్. అలాంటి పరిస్థితిలో 9 ఏళ్ళు చేశానండి ఇల్లందులో నేను. మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి అక్కడ, ఒక ఎన్కౌంటర్ విషయం కానీ, లేదంటే మీ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు కదా నైట్ టైంలో. అల్లపల్లి దగ్గర ఒక అప్పట్లో జనశక్తి ఎన్కౌంటర్ జరిగింది. దాని తర్వాత ఎల్లింది పోలీస్ స్టేషన్ మీద అటాక్ జరిగింది. దాదాపు ఒక 5-6 వేల మంది వచ్చి అటాక్ చేశారు. ఖమ్మంలో ఏమున్నాయి సార్ మంచి కేసులు? ఖమ్మంలో ఒక చిట్ ఫండ్ కేసు ఉండేనండి. ఇప్పటివరకు నా లైఫ్లో నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేసు అదే. కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేశారంటే ఒక పెద్ద చిట్ ఫండ్ పెట్టారు, కంపెనీ చిట్స్ చేయించుకొని ఓవర్ నైట్. సార్ అనిల్లో మీకు బాగా గుర్తున్న కేసు అంటే రివీల్ చేయని కేసు చెప్పండి. గిరీష్నగర్ బ్లాస్ట్ కేసు ఉంది. చాలా కష్టపడ్డాం మేము. బ్లాస్ట్ అయిన తర్వాత నేను ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయినా మళ్ళీ కార్ వచ్చేసింది. ఏంటంటే సార్ బ్లాస్ట్ అయింది, అర్జెంట్ రమ్మంటారు సార్ అని. భారతదేశంలో ఒకటే యూనివర్సిటీ. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ తెలంగాణ సిఐడి లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్న రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్, పేరు రామారావు గారు. రామారావు గారు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఏపీపీగా వచ్చి ఆయన పీపీగా రిటైర్ అయ్యారు. తర్వాత ప్రస్తుతం సిఐడికి లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. ఆయన కెరీర్లో ఒకసారి కేసు ఆయన చేతికి వచ్చిన తర్వాత చిన్న చిన్న తప్పులున్నా సరే ఐఓతో సరిదిద్ది నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో ఆయనకు ఒక ప్రజెంటేషన్ ఉంది. అదే ఆయనకి ఒక కెరియర్కి తీసుకురావడానికి, తర్వాత సిఐడి వాళ్ళు కూడా ఆయన ఎంగేజ్ చేయడానికి కూడా ప్రధాన కారణం. ఆయన కేసుల్లో చాలా కన్వర్షన్ రేట్ కనిపిస్తుంటుంది. అటువంటి రామారావు గారిని అడిగి, ఒకప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎలాగుండేది, ప్రస్తుతం తెలంగాణలో టాప్లో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఏ విధంగా వచ్చింది, సిఐడికి ఎటువంటి పరిస్థితుల్లో లీగల్ ఒపీనియన్ ఇస్తుంటారు విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. రామారావు గారు, రామారావు గారికి చేతికి ఒక కేసు వచ్చిందంటే ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడాల్సిందే అన్నది ఒక ప్రధాన వాక్యం. అంటే మీ దగ్గర పనిచేస్తున్న ఆఫీసర్ అందరూ చెప్తుంటారు, ఖమ్మం కానీ, విశాఖపట్నం, భీముడిపట్నం, ఎక్కడైనా సరే. అంటే ఆ ఫైల్ వచ్చిన తర్వాత జనరల్గా పీపీలు ఏం చేస్తుంటారంటే, ఏ పీపీలు కానీ వాళ్ళందరూ చూసి ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోతుంటారు. కానీ మీరు మాత్రం ఫైల్ని 1-2 సార్లు చదవడం, ఒకవేళ ఫైల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే దాన్ని మళ్ళీ ఐఓని పిలిపించి సరిదిద్దడం, అంటే ముందే దానికి ఆర్గ్యుమెంట్ ముందే మీరు హోంవర్క్ ఎక్కువ చేస్తారనేది కూడా మీ దగ్గర వర్క్ చేసిన ఐఓలు చెప్తుంటారు. మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ప్రాసిక్యూషన్ ఎలాగుండేది, మీరు రిటైర్ అయిన సమయానికి దాంట్లో మార్పులు చేర్పులు ఎలాగొచ్చాయి, ఇప్పుడున్న మార్పులు సరిపోతాయా, ఇంకా ముందుకి ఇప్పుడు మనం డెవలప్ అవుతున్నాం కాబట్టి ఇంకెలాంటి మార్పులు చేస్తే ప్రాసిక్యూషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, అంటే పోలీసు ప్రాసిక్యూషన్ ఇద్దరు అన్నదమ్ముల్లాగా పనిచేస్తే బాగుంటుందా, లేదు డిఫరెంట్గా ఉంటే బాగుంటుందా అన్నది మీ అనుభవం ఒకటి చెప్పాలి. నెక్స్ట్ లీగల్ ఒపీనియన్ మీరు సిఐడికి ఎటువంటి కేసులు ఇస్తుంటారు, అంటే ఏఓడబ్ల్యూలు ఇస్తారా, క్రిమినల్ కేసులు ఇస్తుంటారా, అటువంటి విషయాలతో చెప్తూ ఈ 2 ప్రశ్నలు చెబుతూ మీ కుటుంబ నేపథ్యం, ఈ ప్రొఫెషన్ని బై ఛాన్సా బై చాయిస్ ఎంచుకున్నారు? నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ముందుగా ఐ డ్రీమ్ మీడియా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండ్ నమస్కారాలు చెప్తున్నాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అనేది 2 రకాలు ఉన్నారు మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా. మొదటిది హైరార్కీ, అంటే హైకోర్టులో ఇచ్చే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవస్థ డిఫరెంట్.
సబార్డినేట్ కోర్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి మేజిస్ట్రేట్ కోర్ట్స్ వరకు, డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్స్ నుంచి మేజిస్ట్రేట్స్ కోర్ట్ వరకు ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వ్యవస్థ వేరు. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ పోస్ట్ నుంచి డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్స్ వరకు ప్రాసిక్యూషన్ కండక్ట్ చేసి మనం బాధ్యతలు నిర్వహించేది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వరకు ఉంటుంది. వీళ్ళందరూ కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ కంట్రోల్లో ఉంటారు. హైకోర్టు వచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అని డైరెక్ట్ గవర్నమెంట్ కంట్రోల్లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ కంట్రోల్లో ఉంటారు. సో ఈ రెండు మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. సో జ్యుడిషియల్ వ్యవస్థ వేరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవస్థ వేరు. ఇవి రెండు కాకపోతే ఒకదానికి ఒకటి సంబంధంతో ఉంటుంది, ఇంటర్లింక్డ్గా ఉంటాయి. దాని తర్వాత వస్తే ప్రస్తుతము మన రాష్ట్రానికి వచ్చినా కూడా, భారతదేశంలో అయినా కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవస్థ అనేది చాలా డెవలప్ అవుతున్నది. ఇప్పటివరకు చాలా ఇంప్రూవ్ అవుతున్నది. ఇంకా మున్ముందు ఎలా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందనేది కూడా మేధావులందరూ కూడా కూర్చొని, మేధావులు, లెజిస్లేచర్స్, పార్లమెంటేరియన్స్ కూర్చొని కూడా దాని మీద కూడా బాగా దృష్టి సారించి నిజమైన నేరస్తుడు నేరం చేసిన తర్వాత తప్పించడానికి వీలు లేకుండా చట్టాలను రూపొందించడమే కాకుండా చట్టాల్లో ఉన్న లోసుకులను కూడా సరిచేయడానికి మన భారత ప్రభుత్వం పూనుకున్నది. అందులో భాగంగానే మొన్న 3 ప్రాథమిక చట్టాలైన సిఆర్పిసి, ఐపీసీ, సాక్ష్యాధారం చట్టం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని కూడా సవరించి 3 కొత్త విధానాలను అందరి మేధావులతో కూర్చొని మేధోమథనం చేసిన తర్వాతనే మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు 3 చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అవి ఆల్మోస్ట్ ఆమోదించబడినవే, కానీ కొన్ని విషయాల వల్ల సెలెక్ట్ కమిటీకి నిర్దేశించబడినవి. కాబట్టి అవి త్వరలోనే చట్టం రూపం దాల్చి గౌరవమైన రాష్ట్రపతి గారు ఆమోదం లభించిన వెంటనే అవి జీవోలు ఇష్యూ చేసి ఎగ్జిక్యూషన్ కోసం, ఇంప్లిమెంటేషన్ కోసం వస్తుంది. సో ఈ 3 కనుక ఒకవేళ చట్టాలు ఆమోదించబడితే పాత సిఆర్పిసి, ఐపీసీ, లార్డ్ మెకాలే చేసిన ఐపీసీ ఎప్పుడో 1980 ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ సిఆర్పిసి కూడా అవి రిపీల్ అయిపోతాయి టోటల్గా. దీంట్లో కొత్త చట్టాలుగా వస్తాయి. సో అవి ప్రాథమికంగా ప్రభుత్వం చేసేది ఏంటి అంటే పాత ఉన్న లొసుగులను సవరించి నిర్దోషి శిక్షించబడకూడదు, దోషి తప్పించుకోకూడదు శిక్ష నుంచి అనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ మీద డెవలప్ చేసిందే చట్టాలను, కొత్త చట్టాలు చేయడము. ప్లస్ ప్రాసిక్యూషన్ వ్యవస్థను, జ్యుడిషియల్ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను పటిష్టీకరించి ఈ నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోకుండా చేయాలనే ఉద్దేశంతో చేసినవి. ఇక పోతే మీరు అన్నట్టుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవస్థ ఎట్లా ఉన్నది, ఇప్పుడు జ్యుడిషియల్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ 3 డిఫరెంటే. కాకపోతే జ్యుడిషియల్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ అటానమస్ బాడీ, దానికి యొక్క అధిపతి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా హానరబుల్ గౌరవ జడ్జి గారు ఉంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటుండు. సుప్రీంకోర్టు నుంచి కింది కోర్ట్స్ వరకు వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ చూస్తుంటారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఈ 3 ఉంటాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవస్థ వచ్చేసరికి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, ఇది హోమ్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది, స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్ కంట్రోల్ ఉంటుంది. పోలీస్ కూడా హోమ్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవస్థ కూడా డీజీపీ కంట్రోల్లోనే ఉంటుంది స్టేట్లో. డీజీపీ ఈజ్ ది బాస్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ అనేది 1986లో వ్యవస్థ మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా 1986లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఏర్పడింది. 1986లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పటి నుంచి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థగా ఉంటూ డీజీపీ కంట్రోల్లో ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ డీజీపీ గారికి లీగల్ అడ్వైజర్గా వ్యవహరిస్తారు. ప్రతి కేసులో డీజీపీ గారికి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ను లీగల్ అడ్వైజర్గా వేశారు. అలాగే ప్రతి ఎస్పీకి కానీ, కమిషనర్ కానీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఒక పోస్ట్ క్రియేట్ చేసి వారిని కూడా లీగల్ అడ్వైజర్గా పెట్టారు. ప్రతి వేరే సంస్థలనే సిఐడి ఉన్నది, తర్వాత వేరే మన సిసిఎస్ ఉన్నది, అట్లాగే వేరే స్వయం ప్రతిపత్తి గల పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా న్యాయ సలహాదారును సేవలు వినియోగించేందుకు పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సార్, మీరు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ రాకముందు అంటే ఈ ప్రొఫెషన్లో ఎందుకు రావాలనుకున్నారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి మా ఫాదర్ 1960 లా గ్రాడ్యుయేట్. 1960 లా గ్రాడ్యుయేట్ మా ఫాదర్. నేను పుట్టిన సంవత్సరం మా ఫాదర్ లా అయిపోయింది 1960లో. మా ఫాదర్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏం కాదు. కాకపోతే ఊర్లో మా నేటివ్ బొందుగుల అని రాజాపేట మండల్, ప్రస్తుతం ఉన్న భువనగిరి డిస్ట్రిక్ట్. ఒకప్పుడు భువనగిరి తాలూకా ఉండేది, నల్గొండ డిస్ట్రిక్ట్ ఉండేది. కానీ ఇప్పుడు బొందుగుల అని ఉంది. కానీ మేము సెటిల్ తర్వాత కాలక్రమేణా
మేము మా ఫాదర్ జనగామలో సెటిల్ అయ్యాడు. అచ్చా. దాని తర్వాత నేను డిగ్రీ ఎస్పీ ఫస్ట్ టు 10th క్లాస్ ఇక్కడే హైదరాబాద్లో చదివాను. ఇంటర్మీడియట్ కూడా హైదరాబాద్ కాచిగూడ జూనియర్ కాలేజ్ చేశాను. తర్వాత డిగ్రీ సర్దార్ పటేల్ కాలేజ్ పద్మరావు నగర్లో సికింద్రాబాద్లో చేశాను. చేసిన తర్వాత 1982లో నేను ఎల్ఎల్బి అడ్మిషన్ దొరికింది నాకు కాకతీయ యూనివర్సిటీలో. అక్కడ జాయిన్ అయ్యి 1986లో అయిపోయింది అది. అంటే కావాలని తీసుకున్నారండి లేదంటే ఆల్టర్నేటివ్ లేక తీసుకున్నారా? ఇలా కావాలని తర్వాత ముందు అనుకోలేదు, కానీ తర్వాత ఎంట్రన్స్ రాసిన తర్వాత నాకు ఎంట్రన్స్లో 4th ర్యాంక్ వచ్చేసరికి నేను దాని వైపు మొగ్గు చూపి నేను ఎల్ఎల్బి జాయిన్ అయిపోయాను. ఎల్ఎల్బి కాకతీయ యూనివర్సిటీలో ఈవినింగ్ కాలేజ్ చేశాను. అక్కడ అప్పుడు ఈవినింగ్ కాలేజ్ మాత్రమే ఉండింది, డే కాలేజ్ లేదు. యూనివర్సిటీలో ఈవినింగ్ కాలేజ్ చేసిన తర్వాత అప్పటికే నా ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్లో నా మ్యారేజ్ అయిపోయింది. ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ లే అరేంజ్ మ్యారేజ్. ఎల్ఎల్బి సెకండ్ ఇయర్లో నాకు కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత నేను జనగామలోనే ప్రాక్టీస్ చేశాను. గంపల పాపిరెడ్డి గారని అడ్వకేట్ గారి దగ్గర జూనియర్గా చేశాను. అనతి కాలంలోనే ఒక సంవత్సరం లోపలనే నేను సపరేట్ ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది. అక్కడ జాన్ రెడ్డి గారు ఉన్నారు. జాన్ రెడ్డి గారని ఒక జనగామలో ఇప్పుడు అడ్వకేటు, అప్పుడు క్లర్క్గా పనిచేసేవాడు మా సీనియర్ దగ్గర. సీనియర్ దగ్గర పనిచేసేవాడు, ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ అతను జనగామలో. మీ నాన్నగారు లాయరు, మీరు లాయరు, మరి మీ కుటుంబంలో? మా నాన్నగారు లా చదివి కానీ ప్రాక్టీస్ చేయదండి. చదివారు కదా? చదివారు. చాలా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో చాలా నిష్ణాతుడు మా నాన్నగారు, గోల్డ్ మెడలిస్ట్ ఆయన. చాలా మా నాన్నగారు అంటే మా నల్గొండ జిల్లాలో చాలా ఫేమస్ అప్పట్లో. ప్రొఫెషన్గా కాకుండా కూడా ఒక వ్యక్తిగా బాగా ఫేమస్. మా చిన్న తమ్ముడు కూడా లాయరే హైకోర్టులో. మా వారసత్వం రాలేదు. మా బాబేమో ఇక్కడ కదా విఐటీలో బయోటెక్నాలజీ చదివి బీటెక్, కాన్పూర్ ఐఐటీలో ఎంటెక్ చేసి యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్లో పిహెచ్డీ చేశాడు. తర్వాత పోస్ట్ డాక్టరేట్ ఎమరీ యూనివర్సిటీ, ఎన్ఐహెచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యుఎస్ దాంట్లో చేసి ఇప్పుడు హైదరాబాద్ మన అమెరికాలో సైంటిస్ట్గా స్థిరపడిపోయాడు. మా కోడలు కూడా పిహెచ్డీ, షీజ్ బెంగాల్ అమ్మాయి, కలకత్తా. ఆమె కూడా డాక్టరేటు. నా బాబుకి 2 కొడుకులు. మీకు ఒక పాప ఉంది. పాప కూడా డెంటల్ సర్జన్ కానీ సాఫ్ట్వేర్ కన్వర్ట్ అయింది. వాళ్ళు డాలర్స్లో సెటిల్ అయిపోయారు. నాకు మా పాపకు కూడా 2 కొడుకులు. మా అల్లుడు గారు అమెరికన్ ఎయిర్లైన్స్లో పనిచేస్తారు. వీళ్ళంతా మాది ఒక కుటుంబం. మా అందరికంటే ముఖ్యం నాకు మా వైఫ్. మా కుటుంబానికి అంత ప్రేరణ తనే, కష్టపడ్డది తనే. నేను ఏదో ప్రొఫెషన్లో జాబ్ చేసుకునే ఉన్నా కానీ పిల్లల గురించి మొత్తం చూసుకుంది, ఇండ్ల గురించి మెయింటైన్ చేసింది కూడా అంతా మా బీసెసే. ఆ క్రెడిట్ అంతా ఆమెకే పోతుంది. ఎవరికైనా అంతేనండి. మీ ప్రొఫెషన్లో కానీ పోలీస్ ప్రొఫెషన్లో కానీ మీరు అందరూ బయటే ఉంటారు. అవును, వాళ్ళు ఉండబట్టే మీరు ఇంటికి వచ్చినా కూడా నాకు రాత్రి 11 వరకు పోలీస్ ఆఫీస్తోనే నడిచేది టైం. ఫైల్స్ పట్టుకొని అవడం, ఒపీనియన్స్ అని తిరిగేది. మొత్తం మా పిల్లల చదువు అంతా కూడా ఆల్మోస్ట్ ఆమె చూసుకునేది. అవునా? మా పిల్లలు కూడా ఆల్మోస్ట్ మా కొడుకు 9th వరకు ఇల్లందులో చదివాడు. మా పాప 7th వరకు ఇల్లందులో చదివింది. మొత్తం షెడ్యూల్ ఏరియా అది. అక్కడ ఇక ఇంగ్లీష్ మీడియం అయినా కూడా తెలుగులో చెప్పేవాళ్ళు. అయినా కానీ వాళ్ళు కష్టపడి చదివి పైకి వచ్చారు. అది సంతోషము. దానికి కారణం మా మిస్సెస్ అది. సార్, అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ అనేది కోర్టు ఇస్తుందా లేదంటే మనకు సీనియారిటీ ప్రకారం సీనియర్? ఓన్లీ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ అనేది డిస్క్రిమినేషన్ ఓన్లీ డిస్క్రిప్షన్ ఎక్కడ వస్తుందంటే హైకోర్టు నుంచే వస్తుంది. అది డిస్ట్రిక్ట్ కోర్టు వరకు లేదు. డిస్ట్రిక్ట్ కోర్టు వరకు ఎట్లా ఉంటుందంటే మేజిస్ట్రేట్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు వరకు ఎక్స్పీరియన్స్ని బట్టి సీనియర్ జూనియర్ అనుకునే వాళ్ళకి తప్ప సీనియర్ అడ్వకేట్ డిజిగ్నేషన్ అనేది హైకోర్టు మాత్రమే టెస్ట్ పెట్టి ఇంటర్వ్యూ పెట్టి ఇస్తుంది. కానీ చాలామంది సీనియర్ అడ్వకేట్ చెప్తుంటారు కదా, విజిటింగ్ కార్డులు వేసుకుంటారు కదా. అది హైకోర్టు వాళ్ళకు మాత్రమే పర్మిషనబుల్. అది మిగతా అడ్వకేట్లో పర్మిషనబుల్ కాదు. కానీ వారి వారి అభిప్రాయాలను మనం ఖండించడం బాగోదు. వారు ఇష్టానుసారం పెట్టుకుంటారు. కానీ వాస్తవానికి అడ్వకేట్ ఈజ్ అన్ అడ్వకేట్. రైట్. సార్, మీరు సీనియర్ దగ్గర ఏం నేర్చుకున్నారండి? మీ సీనియర్ దగ్గర ముందుగా హార్డ్ వర్క్, డెడికేషన్, క్లయింట్లతో మర్యాదగా మాట్లాడము, బాధతో వచ్చిన క్లయింట్కు స్వాంతన చేకూర్చడం అనేది ముఖ్యమైన విషయం. మనకు ముందే మనం కక్షిదారుడు మన దగ్గరికి బాధపడుతూ వస్తాడు. మనకు ఏదో బాధలు ఉంటాయి, క్రిమినల్ కేసు కావచ్చు, సివిల్ దావా కావచ్చు, ఏదైనా బాధతో మనకు నచ్చిన చేరదీసి స్వాంతనపరిచి అతనికి న్యాయం జరిగేటట్టు చూడడం మన బాధ్యత. అది మా సీనియర్ న్యాయవాది దగ్గర నేర్చుకున్నాను నేను. అంటే జనగాంలో ఏ తరహా కేసులు ఉండేవి? అంటే క్రిమినల్ వైపు సివిల్ ఉండేవి, క్రిమినల్ ఉండేది. వచ్చేవాడి గురువుగారి దగ్గరికి ఎక్కువ సివిల్ వచ్చేది, క్రిమినల్ కూడా చేసేవారు గురువుగారు. ఓకే. అప్పుడు జనగామ అనగానే పీపుల్స్ వారు యాక్టివ్ ఉండేది, చాలా ఉండింది, చాలా మూమెంట్ ఉండేది అప్పట్లో. నేను ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా 1986లో స్టార్ట్ అయింది నా ప్రాక్టీసు. చాలా మూమెంట్ ఉండింది అప్పుడు. అటువంటి కేసులు వచ్చారు మీ దగ్గర? చాలా వచ్చాయి మా దగ్గర. నేను చాలా కేసులు చేశాను. అట్లా 1, 2 చెప్పగలరా?
ఒకటి కేసు నర్మేట పోలీస్ స్టేషన్ అటాక్ కేసు ఉంది కదా, అది మాకు నేనే చేశాను ఆ కేసు. అది ఏంటండి, ఏం జరిగింది అప్పుడు? అప్పుడు ఒక కళ్యాణం చంద్రమౌళి అని ఒక పీపుల్స్ వారు నక్సలైట్ను ఒక ఇన్స్పెక్టర్ ఎస్ఐ అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ మీద కొన్ని వేల మంది విలేజర్స్ గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి అటాక్ చేసి పోలీస్ స్టేషన్ అటాక్ చేసి మొత్తం ఆస్తులు ధ్వంసం చేశారు. అప్పుడు దాదాపు ఒక 400-500 మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళందరి తరఫున కూడా నేనే బెయిల్స్ వేసి వాళ్ళని విడిపించి నేనే అప్పుడు కేసు వాదించాను. తర్వాత సరే ఎక్స్ట్రీమిస్ట్ వారిని అప్పుడు టాడా పోక్సో ఉండే వాడి ఆ చట్టాల ద్వారా వారిని రిమాండ్ చేసి ఆ చట్టం ప్రకారం వాళ్ళకి చర్యలు తీసుకున్నారు. ఈ కేసు మాత్రం కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత ఈ లోపలనే నేను ఏపీపీగా వెళ్ళిపోయి వేరే మిత్రుడికి ఇచ్చి వెళ్ళిపోయాను. నేను సార్ సీనియర్ దగ్గర మీరు ఎంత టైం స్పెండ్ చేసేవారండి? నేను మా ఆఫీస్ రాత్రి 8 గంటలకు స్టార్ట్ అయ్యింది. మా సీనియర్ ఆఫీసు రాత్రి 12-12:30 వరకు ఆఫీస్ ఉండేది. మళ్ళీ మార్నింగ్ 7 to 10 o'clock వరకు సీనియర్ వరకు ఉండేవాడిని. ఏం నేర్చుకున్నారు అంటే ఎక్కువ బుక్స్ చదవడం, లైబ్రరీ చూడడం, లేదా జడ్జిమెంట్స్ కాపీస్ మీద ఎక్కువగా? ఫస్ట్ డ్రాఫ్టింగ్ అనేది ముఖ్యం అన్నిటి మనకు. ఏ కేసు కావాలన్నా డ్రాఫ్టింగ్ కావాలి. డ్రాఫ్టింగ్ అనేది వారు చెప్తుంటే నేను రాసేవాడిని. అందులో తప్పు లేకుండా రాస్తేనే మా సీనియర్ మెచ్చుకునేవాడు. ఒకసారి తప్పు వచ్చిందంటే ఇంకోసారి డ్రాఫ్టింగ్ ఇచ్చేవాడు కాదు. కానీ భగవంతుని దయ వలన ఏ రోజు కూడా నాలో తప్పు దొరకలేదు. నేను రాసింది వారు డిక్టేట్ చేసింది కరెక్ట్గా రాసేవాడిని, మెచ్చుకునేవాడు. తర్వాత రేపు ఏం కేసులు ఉన్నాయో అదే రోజు నేను రాత్రిపూట కూర్చొని సార్ చెప్పినట్టుగా ఆ ఫైల్స్ అన్ని తీసిపెట్టి అవి చదివి వాటికి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఆ డిసిషన్స్ తీసిపెట్టి ఆ డిపోజిషన్స్ అని ఉంటాయి, సాక్ష్యం చెప్పిన వాంగ్మూల కాపీలను తీసి రెడీగా పెట్టి సార్ మార్నింగ్ 7 గంటలకు ఆఫీస్కి వచ్చేసరికి నేను రెడీగా పెడితే సార్ అప్పుడప్పుడు విట్నెస్లు కక్షిదారుల గురించి వివరించి వాళ్ళతో కన్సల్టేషన్ చేసి ప్రిపేర్ అయ్యేవాడు. సార్ కొంతమంది సీనియర్లు ఒకే జడ్జిమెంట్ని అంటే 498 ఎగ్జాంపుల్ అంటాను, 498లో ఒక శిక్ష పడింది. అదే జడ్జిమెంట్ కాపీని ఎక్కువ అంటే వేరే వేరే కోర్టులో వచ్చిన కాపీలు అన్నింటి కూడా చదివించేవారు. ఎందుకండి? ఎందుకు అంటే అందులో ఉన్న లోపాలేంటి, అందులో ఏ చట్ట ప్రకారం శిక్ష పడింది, ఏ చట్ట ప్రకారం శిక్ష పడలేదు, ఇన్వెస్టిగేషన్లో లోపాలు ఏమున్నాయి, ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు, ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే రేపు రాబోయే ప్రజెంట్ చేసే కేసులో దాన్ని అధిగమించి తప్పులు లేకుండా ప్రజెంట్ చేసేందుకు వీలు కలుగుతుంది. అంటే 498లో వచ్చింది కానీ 302లో వచ్చింది ఏ కేసు అయినా సరే అంటే ఒక స్టేట్కి జడ్జిమెంట్ మారదు కదండి, సేమ్ సెక్షన్ ఉంటుంది కదా. సెక్షన్ సేమ్, జడ్జిమెంట్ మారకపోవచ్చు, జడ్జిల దృక్పథం మారచ్చు కదా. వారి దృక్పథం వేరు, మీకున్న అభిప్రాయం వేరు, నాకున్న అభిప్రాయం వేరు, మన అభిప్రాయం రెండు కలవకపోవచ్చు. కానీ చట్టం వేరు, చట్టం అదే, సెక్షన్లు అవే, సాక్ష్యాధార చట్టం అదే, వాంగ్మూలాలు ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. సో అందులో తప్పులు జరిగి మనం అడ్వకేట్గా మనం కేసు ప్రయాణం చేసినప్పుడు జరిగిన తప్పులను సరిదిద్దుకోవడం కోసం కూడా మన పాత జడ్జిమెంట్, శిక్షలు పడ్డ జడ్జిమెంట్ చదివితే మనం చేసిన తప్పులు ఇంకో కేసులో చేయకుండా ఉంటుంది. పునశ్చరణ చేసుకోవచ్చు. మనం చేసిన తప్పులు మనం రివిజన్ చేసుకొని ఇంకో కేసులో అలాంటి తప్పులు జరగకుండా చేసుకోవచ్చు. అంటే జడ్జిమెంట్కి జడ్జి మైండ్ సెట్ తెలుస్తుంది, మారుతుంటుంది కదా, అప్పటి సర్కమ్స్టెన్స్ని బట్టి ఉంటుంది. అది మనకి స్టడీలో పనికొస్తుంది, మనకు భవిష్యత్తులో పనికొస్తుంటుంది. ఓకే, మనకు ఒక మార్గదర్శకం అన్నట్టు. అది మనకు ఒక మార్గదర్శకం. ఇప్పుడు చేసిన తప్పులు ఇంకోసారి సర్దిద్దుకొని బెటర్ ప్రజెంటేషన్, ఇంకా మంచిగా కేసును ప్రజెంట్ చేసేందుకు మనకు వీలు కలుగుతుంది. మనం చేసిన తప్పును మళ్ళీ చేయకుండా మనం చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇప్పుడు ఆ సిస్టంలో ఉన్నారండి జూనియర్స్ అందరూ? చాలా తక్కువ ఉన్నారండి. ఇప్పుడు జూనియర్స్ అందరూ కూడా ఎట్లా అయిపోయిందంటే, అనకూడదు, అంత స్మార్టేనా? అందరూ రాగానే కేసులు రావాలి అంటే రావు. మనం కష్టపడాలి, ఫస్ట్ ఇండస్ట్రీ చేయాలి. నీకు ఎంత మీరు బ్రిలియన్స్ ఉన్నా కూడా, బ్రిలియంట్ స్టూడెంట్ అయినా కూడా, ఎంత బాగా చదువుకున్నా, గోల్డ్ మెడలిస్ట్ అయినా, ముందు మన ఏ ప్రొఫెషన్లో అయినా ఇండస్ట్రీ అనేది ముఖ్యం. కష్టపడి డెడికేషన్తో, అకుంఠిత దీక్షతోటి, అంకిత భావం అనేది ముఖ్యంగా ఉంటే మనం ఏ ప్రొఫెషన్లో అయినా షైన్ కావచ్చు. ముఖ్యంగా మన దగ్గరకు వచ్చే కక్షిదారుల మీద దృష్టిలో పెట్టుకొని, వాడు ఉన్నవాడైనా సరే, లేనివాడైనా సరే, అందరినీ కూడా ఒకే విధంగా మనం పరిగణించి వారిని చూసుకుంటే తప్పకుండా మన ప్రొఫెషన్లో మనం పైకి వస్తామండి. కాకపోతే ఓవర్ నైట్కి మనమే ధనవంతులం కావాలి, ఒక 6 నెలలు తిరిగేసరికి ఒక కారు కొనుక్కోవాలి, ఆ సంవత్సరం కాదు బంగ్లా కొనుక్కోవడం అది మాత్రం అది ఈ రోజు అది మంచి పద్ధతి కాదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి పోవాలి, కానీ ఒకటేసారి బంగ్లా మీకు మన బిల్డింగ్ మీకు జంప్ చేయలేం కదా. కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి పోవడం అనేది మంచిది. సార్, లా అనేది గ్లోబల్ ప్రొఫెషన్, ఇప్పుడు అది అదే విధంగా ఉందంటారా, మారిందంటారా? లా అనేది డైనమిక్, ఇట్స్ నాట్ స్టాటిక్, ఒక తీరుగా ఉండదు, కాలానుగుణంగా మారుతూ ఉంటుంది లా. పార్లమెంటు కానీ, లెజిస్లేషన్ కానీ కాలానుగుణంగా మార్పులు, సొసైటీలో వచ్చే మార్పులను బట్టి, కొత్త వచ్చే నేరాలను బట్టి కొత్త చట్టాలు చేస్తారు. అందుకే లా ఈజ్ నాట్ స్టాటిక్, లా ఈజ్ డైనమిక్ అన్నారు. కాబట్టి వచ్చే మార్పులకు అనుగుణంగా కూడా మనం కూడా మార్పులను తయారు చేసుకొని వచ్చిన
డెవలప్ అయిన లాను మనము అప్పటికప్పుడు పుణికిపుచ్చుకొని అప్డేట్గా ఉండాలి మనం. అప్పుడు మాత్రమే మనం సొసైటీలో ఈ కాంపిటేటివ్నెస్లో మనం తట్టుకొని నిలవగలం. ఓకే, అంటే ఎప్పుడో బుక్స్ చదివామని కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. ఒకప్పుడు మా రోజుల్లో మేము అప్పట్లో నెట్ ఉండేది కాదు, ఇంటర్నెట్ ఉండేది కాదు, ఈ ల్యాప్టాప్లు ఉండేది కాదు, మాకు నెట్లో ఏం వచ్చేది కాదు. పుస్తకాలు చదువుకొనే మేము నేర్చుకున్నాం. చదువుకున్న పుస్తకాలు అన్ని పుస్తకాలు కొనలేకపోయినా సీనియర్ లాయర్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి బుక్స్ తెచ్చుకొని చదువుకొని వాటిని నోట్స్ ప్రిపేర్ చేసుకొని కేసుని బట్టి అలా ప్రజెంట్ చేసేవాళ్ళం తప్ప ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని సుప్రీంకోర్టు పలానా ఏదైనా డిసిషన్ కావాలంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అప్పుడు అలా లేదు. అప్పుడు డిసిషన్ కావాలంటే జర్నల్స్ కంపల్సరీ మనం జర్నల్స్ కోసం ఆంధ్ర లా టైమ్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ లా జర్నల్ కానీ, ఆల్ ఇండియా రిపోర్టర్ కానీ, క్రిమినల్ లా జర్నల్ కానీ ఇవన్నీ ఉంటాయి, జర్నల్స్ ఉంటాయి. మెయిన్ బాగా ఫేమస్ ఏంటంటే ఎయిర్ ఇండియా, ఆల్ ఇండియా రిపోర్టర్, క్రిమినల్ లా జర్నల్ సిఆర్ఎల్జే అంటారు, ఏపీ ఆంధ్రప్రదేశ్ లా జర్నల్, ఆంధ్ర లా టైమ్స్, ఇవన్నీ చాలా ఇట్లాంటి క్రైమ్స్, ఇవన్నీ జనరల్ మనం కనీసం ఒక్కటన్నా పీరియాడికల్ సెంటర్ బట్టి ఒకటన్నా మనం మంత్లీ తెప్పించుకోగలిగితే అది చదువుకోవాలి మనం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, మన హైకోర్టు జడ్జిమెంట్స్, డిఫరెంట్ హైకోర్టు జడ్జిమెంట్స్ వస్తుంటాయి. దాంట్లో నిష్ణాతులైన లాయర్లు, అడ్వకేట్స్ కానీ, వేరే మన అకాడమిషియన్స్ కానీ వ్యాసాలు రాస్తారు, ఎస్సేస్ రాస్తారు, క్రిటిక్స్ రాస్తుంటారు. ఒక్కొక్క జడ్జిమెంట్ మీద క్రిటిక్స్ రాస్తుంటారు, ఒక్కొక్క చట్టం మీద క్రిటిక్స్ రాస్తారు, ఒక్కొక్క సెక్షన్ మీద క్రిటిక్స్ రాస్తుంటారు. దానివల్ల మంచి ఏం జరుగుతుంది, దుష్ప్రభావం ఏం జరుగుతుంది సొసైటీకి అని అవన్నీ చదువుకొని అవన్నీ మనం కనుక అప్ టు డేట్గా ఉండి అవపోసన పడితే మనకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం అప్డేట్గా ఉంటాం. సార్, లాయర్ గతంలో మీరు అన్నట్టు ఒక కక్షిదారుడు వెళ్ళి తన బాధ చెప్పుకుంటే మీరు చెప్తున్నట్లుగా కూర్చోబెట్టి మంచినీళ్ళు టీ ఇచ్చి మాట్లాడి వాళ్ళ కష్టాన్ని మీ వెనకున్నా మీకేం భయం లేదు అని ఒక భరోసా ఇచ్చు, డబ్బులు లేకపోతే డబ్బులు కూడా ఇచ్చి పంపించే తరం చూశారు మరి. కానీ ఇప్పుడు కొంతమంది అడ్వకేట్లు కన్సల్ట్ ఫీజు పెట్టుతున్నారు, అది మరి ఎంతవరకు సంబంధం? మీరు అన్నది వాస్తవం. ఒకప్పటి లాయర్లు నేను చూసినంతవరకు సీనియర్ లాయర్లను ముందు కక్షిదారుడు రాగానే ఎక్కడి నుంచో రాత్రి వస్తాడు. ఎందుకంటే అప్పట్లో కోర్టులు దగ్గరలో ఉండేవి కావు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉండేది కాదు. దూర దేశం నుంచి దూర ప్రాంతాల నుంచి రావాలా, వచ్చి రాత్రి ఎక్కడో బస్ స్టాండ్లోనో ఏదైనా తెలిసిన వాళ్ళ ఇంట్లోనో రైల్వే స్టేషన్లో అట్లా ఉన్న వాళ్ళని చూసాం మనం. పొద్దున్నే లేచి 6 గంటల వరకు లాయర్ గారి ఇంటి ముందర ఉండేవాడు. అట్లాంటి వాళ్ళని కూడా లాయర్ గారు కానీ, లాయర్ గారి కుటుంబీకులు కానీ పిలిచి మంచినీళ్ళు పోసి, టీ పోసి, బాబు అని టిఫిన్ చేస్తావా పెట్టి, భోజనం కానీ పెట్టి వాళ్ళను, మా సీనియర్ లాయర్లు అయితే డబ్బులు లేకుండా డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు, బస్సు కిరాయిలు ఇచ్చి. అప్పుడు చాలా తక్కువ ఉండే కిరాయిలు, దూరం ప్రదేశం పోవాలి, ఇచ్చి పంపించేవాళ్ళు. వాడు డబ్బులు ఇచ్చినా కూడా, మనకు ఫీజు మొత్తం ఇచ్చినా కూడా నీకు బస్ కిరాయిలు డబ్బులు ఉన్నాయని అడిగి ఇచ్చిన వాళ్ళని కూడా చాలామంది చూసాం. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి అనేది మెల్లమెల్లిగా పోయిందండి, ఆ పద్ధతి అనేది పోయింది. ఇప్పుడు ఎంతసేపు మనం అంటే దురదృష్టకరంగా కొంతమందిని చూస్తున్నాం, అందరూ కాదు, ఏదో కొంతమంది ఉండొచ్చు, అందరిని అంటే వీల్లేదు, ఒకటో ఇద్దరు ఉండొచ్చు, దాన్ని ఎవరు ఎక్సెప్షన్ కాదు. అట్లాంటి వాళ్ళు ఏమైందంటే ఇప్పుడు కక్షిదారులు వచ్చే డబ్బులు ఎంత ఇస్తాడా అని చూడడమే తప్ప కక్షిదారుల బాగోగులు చూసే లాయర్ల వ్యవస్థలు చాలా తగ్గిపోయిందండి. కానీ లాయర్ని కలవాలంటేనే ముందు ఫీజు తీసుకుంటున్నారు కదా, అడ్మిషన్ ఫీజు లాగా. మీరు అందరూ కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మనం కన్సల్టేషన్ ఫీజు అనేది డాక్టర్ల దగ్గరనో లేక వేరే డిపార్ట్మెంట్లో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు లాయర్లు కూడా కన్సల్టేషన్ ఫీజు పెడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మేధావులందరూ ఆలోచించాలి. ఇప్పుడు కన్సల్టేషన్ ఫీజు అంటే వాడు బాధలో వస్తాడు, సడన్గా బాధలో వచ్చి మన బాధ చెప్పుకుంటాడు. నువ్వు నాకు 500 ఇస్తేనే నీకు సలహా చెప్తా, 1000 రూపాయలు ఇస్తే సలహా చెప్తానంటే సబబు కాదు అని నా యొక్క మనవి. అలాంటి వారికి నా చేతులెత్తి నమస్కారం ప్రార్థించేదంటే ఇలాంటివి చేయకండి. మీ దగ్గరకు వచ్చిన వ్యక్తికి సాంత్వనపరిచి మీ తోచిన సలహా చెప్పండి. అంతేగాని కన్సల్టేషన్ పేరు మీద కక్షిదారులను ముందు ముఖ్యంగా బీదవాళ్ళను, మన దగ్గరికి సడన్గా వచ్చేవాళ్ళు ఎవరంటే బీదవాళ్ళు. డబ్బున్న వాళ్ళు ఎలాగైనా ఏ లాయర్నైనా ఎంగేజ్ చేసుకోడు. బీదవాళ్ళకి మాత్రం ఈ కన్సల్టేషన్ అనేది పెట్టకుండా మీకు తోచిన సలహా ఇచ్చి మీ ఒకవేళ మిమ్మల్ని కనుక కేసు చేయమంటే దయచేసి చేయండి. డబ్బుల కోసం కాకుండా మీరు ఒక వారికి లాభం చేసినట్టు అవుతుంది, ఒక బీదవాడికి లాభం చేసినట్టు అవుతుంది. అతని సాంత్వనపరిచి అతని కేసు కనుక మీరు తీసుకుంటే అతను చాలా సంతోషంగా ఇంటికి పోతారు. అట్లాంటిది మనకు చాలా తృప్తినిస్తుంది జీవితంలో. అంటే మీరు చెప్పింది వాస్తవమే, కానీ డబ్బులు తీసుకున్న లాయర్ల యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉందంటే ఆఫీస్ ఖర్చులు ఉంటాయి మాకు, 1. 2 వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా మాకు కేసు ఎవరు, థర్డ్ ఒపీనియన్, సెకండ్ ఒపీనియన్ కోసం మా దగ్గరకు వస్తుంటారు. ఈ ఇద్దరు వర్గాల వల్ల మాకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మేము ఫీజు పెడితే కొంత ఫిల్టర్ అవుతుందని వాళ్ళ ఒపీనియన్. అది కరెక్ట్ కాదండి.
ఎందుకంటే మన టైం వేస్ట్ అనేది ముఖ్యంగా మంచి విషయం కాదు. టైం ఎట్లా వేస్ట్, మనం రోజుకి ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం? ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మనం ఒక వచ్చిన కక్షిదారుని కోసం మనం వెచ్చించలేమా? 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది మనకు సలహా. ఆయన ఒక 5 నిమిషాలు ఆయన బాధ చెప్పుకుంటాడు, మన సలహా చెప్పిన 1-2 నిమిషాలు చెప్తాం. దానికోసం కన్సల్టేషన్స్ అనేది మన తర్వాత ఆఫీస్ ఖర్చులు అనేది అది మన సంబంధించింది, వాళ్ళకి సంబంధించింది కాదు కదా. నేను ఈ ఆఫీస్ని ఈ కార్పొరేట్ లెవెల్లో పెట్టుకోమని అతను చెప్తలేడు. నీ దగ్గరకు వచ్చిండు అంటే నీ ఆఫీస్ ఎట్లా ఉంది, ఆఫీస్ చూసి రావట్లేదు కక్షిదారులు. దగ్గరలో మనకు అందుబాటులో ఉన్న లాయర్లు ఎవరు, అడ్వకేట్స్ ఎవరు అని చూసి వస్తున్నారు తప్ప నీ ఆఫీస్ చూసి రావట్లేదు అని నాకు అభిప్రాయం. కానీ కొంతమంది మాత్రం ఆఫీసు ఎస్టాబ్లిష్మెంట్ చూసే వస్తున్నారండి. అది ఇవాళ రేపు కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత అందరికీ అలా తయారు చేయాలని ఒకటి వచ్చింది. నిజంగా మీరు అన్నట్లుగా న్యాయం చేస్తాం అని చెప్పిన లాయర్ని నమ్మకుండా హడావడి ఆ ఎస్టాబ్లిష్మెంట్ కార్పొరేట్ స్టైల్ ఉంటేనే నమ్మే స్థితి. ఇందులో ఇంకొక దురదృష్టంగా బ్రోకర్స్ కూడా ఎంటర్ అయ్యారండి. ఇప్పుడు ఇంతకుముందు డైరెక్ట్ కక్షిదారు అడ్వకేట్ మధ్యనే ఉండేది ఇద్దరికి. ఇప్పుడు మధ్యన టౌట్స్ ఈ మధ్యవర్తులు రావడం వల్ల కూడా ఈ కక్షిదారునికి ఖర్చు పెరిగిపోతుంది. ఎందుకంటే వచ్చిన వ్యక్తి దీని మీదనే ఆధారపడతాడు. ఇటు లాయర్ గారి దగ్గర కమిషన్ తీసుకుంటాడు, అటు కక్షిదారు దగ్గర కమిషన్ తీసుకుంటాడు. అదే వాళ్ళ జీవన వృత్తి అయిపోతుంది, జీవన శైలి అయిపోతుంది. దానివల్ల కక్షిదారునికి డబుల్ భారం అయిపోతుంది. కొన్నిసార్లు 10,000 సపోజ్ కొంత డబ్బు తీసుకొని అడ్వకేట్ ఫీజు ఇంత 10,000 అన్నాను అనుకోండి, 10,000 వసూలు చేస్తారు. అడ్వకేట్కి ఇచ్చేది ఎంత? 2,000 3,000 ఇస్తాడు, లేకపోతే 5,000 ఇచ్చింది అనుకోండి. 5,000 అతను తీసుకున్నట్టే కదా. ఈ 5,000 అదనంగా కక్షిదారులకు నష్టమే కదా. సో ఇలాంటి వాళ్ళతో కూడా ఈ కక్షిదారులకును లాయర్లకు మధ్యన దూరం పెరిగిపోతుంది. ప్లస్ కక్షిదారులకు కూడా భారం అయిపోతుందండి. ఎందుకంటే బ్రోకర్ వ్యవస్థ సపోర్ట్ చేయడం ఎందుకు లాయర్లు? అసలు డైరెక్ట్గా కంప్లైంట్ మాది రావచ్చు. అది ఇక వ్యవస్థలో భాగం అయిపోయిందండి. అట్లాంటిది నిర్మూలించాలి. ఒక మంచి దాన్ని ఏమంటారు, మంచి ప్రవర్తన గల లాయర్ కానీ, మంచి స్టాండింగ్ ఉన్న లాయర్, ఒక స్టేజ్లో ఉన్న లాయర్ బ్రోకర్ వ్యవస్థను ఎవరు ప్రోత్సహించట్లేదండి. దురదృష్టవశాత్తు కొంతమంది మాత్రం ప్రోత్సహిస్తున్నారు. కాకపోతే అప్పట్లో మేము ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా బ్రోకర్ వ్యవస్థ ఉంది, లేదు అని కాదు. కానీ ఊర్లలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని వాళ్ళకి తెలిసిన లాయర్ల దగ్గరకు వచ్చి చూసేవాళ్ళు. కానీ ఈ కమిషన్ వ్యవస్థ అనేది లేదు అప్పట్లో. అది కాలక్రమేణా కొంచెం మారిపోయి వాళ్ళకు కూడా అది కూడా ఒక బిజినెస్ అయిపోయింది. సార్, మీరు చెప్తున్న బ్రోకర్ వ్యవస్థ మీద పార్లమెంట్లో బిల్లు కూడా వచ్చిందండి. దాన్ని కొంతమంది అడ్డుకుంటున్నారు. అది మంచిది కాదు. అది రావాలి. మార్పు అనేది ప్రతి సమాజంలో మార్పు అనేది సహజం. అలాంటి చట్టాలు వచ్చినప్పుడే అందరికీ లాభం జరుగుతుంది. దానివల్ల ఎవరికి నష్టం లేదు. అంటే మీరు అన్నట్లుగా వాళ్ళు ఒక వ్యవస్థలాగా దాని మీదే బతుకుతున్నారు కదండి. అది వాళ్ళకు ఒక జాబ్ అయిపోయింది. ఇప్పుడు ఆర్టీ ఆఫీస్ ముందు ఎలాగైతే కూర్చుంటారో, సబ్ రిజిస్టర్ ముందు ఎలా కూర్చుంటారు, కలెక్టర్ మీ ఆఫీస్ ముందు అలాగే కూర్చుంటున్నారు. అది తప్పు అని అంటుంది అది వ్యవస్థ. ఇప్పుడు వేరే ఇతర దేశాలు ఇలాంటి వ్యవస్థ లేదు. అంతే ఆన్లైన్ చేసినప్పుడు ఇదంతా ఉండదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అంతా కూడా ఈ గ్లోబల్ విలేజ్ అయిపోయింది ప్రపంచం. గ్లోబల్ విలేజ్లో మొత్తం ఆన్లైన్ అయిపోయినప్పుడు ఏమైపోతుంది, ఈ దళారీ వ్యవస్థ అనేది, బ్రోకర్ వ్యవస్థ అనేది మెల్లిమెల్లిగా తొలగిపోతుంది. సార్, మనం ఒకసారి మీ బ్యాక్ వెళ్తే చెప్పండి. మీ సర్వీస్లోకి ఏపీపీగా సెలెక్ట్ అయ్యారు. 1982లో నేను సెలెక్ట్ అయ్యానండి. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ అది ఇల్లందు, ఖమ్మం. 1992 6th ఏప్రిల్ రోజు నేను జాయిన్ అయ్యాను. ఏముండండి క్రైమ్ నేచర్ అక్కడ? మొత్తం ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డే ఉండింది అక్కడ అండి. మొత్తం అక్కడ 6 గ్రూపులు ఉండేది, ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపులు. ఇల్లందు పోస్టింగ్ అనగానే మా నాన్నగారు అన్నాడు, అవసరం లేదు, జాబ్ చేయాల్సిన అవసరం లేదు, రిజైన్ చేసి మన పోకు, జాయిన్ కాకని చెప్పాడు. ఎందుకంటే భయపడ్డాడు. అంతా మొత్తం ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్, అక్కడ చాలా ప్రాబ్లం ఉంటుంది, మొత్తం ఏజెన్సీ ఏరియా అక్కడ. అప్పుడు ఇల్లందులో ఎట్లా ఉండేదంటే, నేను 1992 జాయిన్ అయినప్పుడు నేను అన్నాను, సరే భయపడాల్సిన అవసరం లేదు, నేనైతే ముందు జాయిన్ అవుతా, మరీ అంత భయపడే పరిస్థితి ఉంటే వచ్చేస్తలే అని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి చూడలేదు నేను. అక్కడే అదే పరిస్థితులకు అనుగుణంగా మారుతూ 9 సంవత్సరాలు చేశాను ఇల్లందులో. నేను అక్కడే ఉన్నాను. మాకు నెల రోజులకు ఒకసారి మంచిళ్ళు వచ్చేవి. నా ఇద్దరు కొడుకు బిడ్డ ఎడ్యుకేషన్ కూడా ఆల్మోస్ట్ అక్కడే, ప్రైమరీ ఎడ్యుకేషన్, హై స్కూల్ ఎడ్యుకేషన్ కూడా నెల రోజులకు ఒకసారి మంచిళ్ళు వచ్చేది అండి. అది కూడా రెడ్గా వచ్చేది. అవన్నీ మేము బిందులో వేసుకొని, చిల్లగింజ అని ఉంటుంది, దాని గంధం తీసి అందులో వేస్తే మొత్తం మట్టి కిందికి పోతే అది తీసి కాగబెట్టుకొని తాగేవాళ్ళం మేము. వాటర్ పంపు అట్లా వచ్చేది. అప్పట్లో అక్కడ ఫిల్టర్ బెడ్స్ కూడా లేవు ఇల్లందులో. ఒక చెరువు ఉండేది, ఆ చెరువు నీళ్ళు వచ్చేది. మొత్తం దోమలు, పెద్ద పెద్ద దోమలు, అవి మొత్తం అడవి ప్రదేశం. అది 2 రోజులకు ఒకసారి ఒక ఎన్కౌంటరు. అలాంటి పరిస్థితుల్లో 9 ఏళ్ళు చేశానండి ఇల్లందులో నేను. మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. అక్కడ ఒక ఎన్కౌంటర్ విషయం కానీ, లేదంటే మీ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు కదా నైట్ టైంలో,
నా టైంలో మేజిస్ట్రేట్ గారు ప్రొడ్యూస్ చేస్తాను, నేను ఏపీపీ కదా, నన్ను రమ్మనేవాళ్ళు, కానీ నేను వెళ్ళేవాడిని కాదు ఎక్కువ కేసెస్లో, కానీ సీన్ ఆఫ్ అఫెన్స్కి పోయేవాడిని నేను. మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఒకటి చెప్పండి వీళ్ళందరూ. ఒక్కటి అప్పట్లో ఆళ్ళపల్లి దగ్గర ఒక అప్పట్లో జనశక్తి ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు వెళ్ళాను, తెల్లారి తీసుకెళ్ళాను నన్ను సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి. దాని తర్వాత వెళ్ళింది పోలీస్ స్టేషన్ మీద అటాక్ జరిగింది. దాదాపు ఒక 5-6 వేల మంది వచ్చి అటాక్ చేశారు. చాలామంది స్పెషల్ పోలీస్ వచ్చారు, మొత్తం పోలీస్ స్టేషన్ ధ్వంసం చేశారు. ఉన్న వాళ్ళ వెపన్స్ స్నాచ్ చేసే ప్రయత్నం చేశారు సిబ్బందివి. ఎనిహో పోలీస్ వాళ్ళని వెపన్స్ పోకుండా వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేశారు. ఎందుకంటే ఆ ఎన్కౌంటర్లో 6-7 చనిపోయారు. ప్రజాపంత నక్సలైట్లు వాళ్ళు. అప్పుడు టేగులపల్లి మండలం ఒక ఎంపీపీ కూడా ఉన్నప్పుడు మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ కూడా అందులో అతను కూడా చనిపోయాడు ఎన్కౌంటర్లో. సో అప్పట్లో ప్రజాపంద అనేది బాగా ప్రిడామినెంట్గా ఉండేది అప్పట్లో. ఇల్లందులో ప్రజాపంద, జనశక్తి, ఇంకొకటి ఉన్నది దాంట్లో ఫ్యాక్షనే ప్రజా ప్రతిఘటన. శంకరన్న దళం ఉండేది, ఇంకో దళం ఉండేది, పీపుల్స్ వారు కూడా ఉండేది, తక్కువ ఉండేది అది. సో ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 2 రోజులు మేము ఇవన్నీ కేసులు తయారు చేయడం, 2 రోజులు ఊళ్ళోనే ఉండి ఇంటికి పోలేదు, 2 రోజులు పోలీస్ స్టేషన్లో ఉండడం వచ్చింది కేసులు అన్నీ బిల్డప్ చేసేందుకోసం. ఇట్లా చాలా ఉన్నాయి లైఫ్లో. ఓకే, ఇల్లెందు నుంచి 9 సంవత్సరాల దగ్గరికి వచ్చారు. వరంగల్ వచ్చారండి ఎక్సైజ్ ఏపీపీగా. అప్పుడు ఒక 2 ఇయర్స్ ఎక్సైజ్ ఏపీపీగా చేశాను. అక్కడే ఉండి గుడంబా కేసులను అప్పుడు అన్ని గుడంబానే అండి. అప్పుడు లిక్కర్ ప్రొవిషన్ ఉంది కదా, మొత్తం ఈ గుడంబా కేసులే ఉండేది. వేల కేసులు అండి. దాదాపుగా ఒక 20,000 కేసులు ఉండేది. ఒకటే కోర్టు, స్పెషల్ కోర్టు పెట్టారు, స్పెషల్ యాక్ట్, ఏపీ ప్రొవిషన్ యాక్ట్ వచ్చింది, స్పెషల్ కోర్టు పెట్టారు. 20,000 కేసులు ఉండేది. దాదాపు రోజు ఒక 50-60 కేసులు ఆడేదండి. 50 పొద్దున పోతే ఇంటికి వచ్చేసరికి 7-8 బెయిల్స్ అయిపోయేసరికి. అట్లయితే నాకు బాగా పాత్రుడు గారని జిల్లా జడ్జి గారు ఉండే. ఈ కేసులన్నింటినీ కూడా దాన్ని ఏమంటారు, తక్కువ గుడంబా ఉంటుంది చూసిన 5 లీటర్స్ లోపల ఉన్న గుడంబా కేసులన్నీ కూడా అప్పుడు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని కాంప్రమైజ్ చేసేందుకు, ఏదో కొంత నామినల్గా ఫైన్ వేసి కాంపౌండ్ చేసేందుకోసం అతను బాగా ప్రయత్నం చేసి పాలసీ మ్యాటర్గా డిసైడ్ చేసి కాంప్రమైజ్కు గవర్నమెంట్ ఒప్పుకున్నది. అప్పుడు జీవో ఇష్యూ చేసింది. ఒకటే రోజు 11,000 కేసులు తీసేసామండి. మార్నింగ్ 8 o'clock నుంచి రాత్రి 1 o'clock వరకు. పాత్రుడు గారు బాగా ఇనిషియేటివ్ తీసుకొని అందరు జ్యుడిషియల్ ఆఫీసర్స్, ప్రాసిక్యూటర్స్, ఎక్సైజ్ ఆఫీసర్స్ అందరు కలిసి 11,000 కేసులు ఎట్టే స్టేజ్లో పోయినాయండి. గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చింది, వీళ్ళకి చిన్న నేరాలు చేసిన వాళ్ళకు రిలీఫ్ వచ్చింది. సార్, గుడంబా కేసులో 5 లీటర్ దాటితేనే ఐఓ ఎవరు ఉంటారండి? ఇప్పుడు అదేం లేదండి, ఎస్ఐ చేయొచ్చు. గతంలో కానిస్టేబుల్ కూడా గతంలో హెడ్ కానిస్టేబుల్స్ వరకు ఉండేది. ఇప్పుడు కూడా హెడ్ కానిస్టేబుల్ లేదు, ఇప్పుడు ఎస్ఐ వరకే ఉంది. గతంలో ఉండేది హెడ్ కానిస్టేబుల్ చేయొచ్చు. ఎస్హెచ్ఓ అన్నప్పుడు ఎవరు ఎస్హెచ్ఓ ఉన్నా వాళ్ళు పర్మిషన్, వాళ్ళు దే ఆర్ ఎంపవర్డ్ టు ఇన్వెస్టిగేట్ ది కేసెస్. ఓకే.